అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ ప్రజా వేదికలో ఉచిత డిఎస్సి మెటీరియల్ని అందజేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆమిలినేని సురేంద్రబాబు సౌజన్యంతో ఉచిత కోచింగ్ సెంటర్లలో శిక్షణ పొందిన అభ్యర్థులు టెట్లో మంచి మార్కులు సాధించారు. వారికి డిఎస్సి మెటీరియల్ అందజేశారు. ఈ సందర్భంగా అభ్యర్థులు మాట్లాడుతూ శిక్షణతో పాటు మెటీరియల్ అందజేయడం సంతోషంగా ఉందన్నారు. కష్టపడి చదివి ఉపాధ్యాయ ఉద్యోగం సాధిస్తామన్నారు. ఆయన నియోజకవర్గంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడంటూ అభ్యర్థులు హర్షం వ్యక్తం చేశారు. ఆయనకి వారు ధన్యవాదాలు కూడా తెలిపారు. కళ్యాణదుర్గం మండలం గోల గ్రామం. ఇక్కడ సురేంద్రబాబు సార్ గారు ఎన్నికల్లో గెలిచిన వెంటనే ఆయన ఎన్నికలకు ముందు ఇచ్చిన తర్వాత అంటే ఇక్కడ సందర్శిస్తున్నప్పుడు గమనించినప్పుడు ఇక్కడ యువత చాలా మంది నిరుద్యోగులుగా ఉన్నారు. వాళ్ళని ఉద్యోగులుగా మార్చాలనే ఉద్దేశంతో సార్ గెలిచిన వెంటనే ఇక్కడ డిఎస్సి కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేయడం వల్ల మాకు చాలా ఉపయోగకరంగా ఉంది. మధ్యాహ్న భోజనం కల్పించినారు సారు. దానికి ఎంతో మేము రుణపడి ఉంటాము. దాదాపు వేలల్లో ఉంటుంది ఆ మెటీరియల్. సార్ ఉచితంగా ఇచ్చినారు. దానికి ఎంతో రుణపడి ఉంటాం మేము. అదేవిధంగా సార్ మాకు చేసిన ఇంత మంచికి మేము మంచి మార్క్స్ తెచ్చుకొని మంచిగా జాబ్ కొడతామని సార్కి మేము చెప్తున్నాము. సారు అంటే ఇలాంటి ఎమ్మెల్యే మాకు మా నియోజకవర్గానికి రావడం మేమందరూ చేసుకున్న పుణ్యమని మేము భావిస్తాము. నేను కోచింగ్ సెంటర్ అంటే ఏమో తెలియని స్థాయి నుంచి ఈరోజు మెటీరియల్ తీసుకునే స్థాయికి నేను వచ్చినాను. అంటే 2017 నేను టీటీసీ అయిపోయినప్పటి నుంచి కోచింగ్ ఎలా ఉంటుందో తెలియదు. అంటే మా ఇంట్లో పరిస్థితుల వల్ల నేను కోచింగ్ పోలేకున్నాను. కానీ సార్ దయ వల్ల నేను కోచింగ్ రావడం, ఫ్రీ ఫుడ్ ప్రొవైడ్ చేయడము, ఆయన మంచి అవకాశాన్ని మాకు ఇవ్వడము చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఇతర నియోజకవర్గాలలో పెట్టడం అనేది సార్ ఒక మార్గదర్శకము. సార్కి ఎల్లప్పుడూ మేము రుణపడి ఉంటాము. ఈ అమిలినేని సురేంద్రబాబు గారు ఉచిత కోచింగ్ ఇచ్చినారు మాకి. దానివల్ల నేను టెట్లో క్వాలిఫై అవ్వడమే కాదు, మంచి మార్కులు తెచ్చుకున్నాను. 121 తెచ్చుకున్నాను. దానికి కారణం వచ్చేసి ఈ ఉచిత మెగా డిఎస్సి కోచింగే తప్ప మరొకటి కానే కాదు.